ఫ్రెండ్స్, మేమైతే మొన్న మేడారంకి వెళ్ళినాం కదా, అక్కడ దర్శనం చేసుకుని వచ్చాక అయితే ఒక సబ్స్క్రైబర్ కనిపించింది. మా వీడియోస్ అన్ని చూస్తుందంట, మాట్లాడుతుంది. ఇంకా ట్రాక్టర్ లో చాలా మంది వస్తూనే ఉన్నారు జాతర అయిపోయిన తర్వాత కూడా. ఇక మా వాళ్ళు అయితే అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కళ్ళు అయితే తెచ్చుకున్నారు. ఇంటి దగ్గర నుంచి నాటుకోళ్ళు తీసుకెళ్ళాం. అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర కోసుకొని వచ్చి అయితే రూమ్ లోనే వండుకుంటున్నాం. చికెన్ తో పాటు ఎగ్స్ కూడా బాయిల్ చేశారు ఆంటీ వాళ్ళు. ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత అయితే అమ్మ వాళ్ళకి సమర్పించుకున్న తర్వాత అయితే ఒకరి తర్వాత ఒకరు మొక్కుకుంటున్నాం. ఆ తల్లులు అందరి మనసులోని కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే తింటున్నాము. ఎక్కడికైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వంటలు చేసుకుంటే అక్కడ ఎందుకో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. మాకు కూడా చాలా బాగా కుదిరినాయి వంటలు అయితే. నాటుకోడి కదా, టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందండి. ఇంకా తిన్న తర్వాత అయితే కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అందరం కలిసి చిలకల గుట్టకైతే వెళ్ళాం. అక్కడ వాటర్ అయితే చాలా స్వీట్ గా ఉన్నాయి. ఆ వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు కానీ కొండల మధ్య నుంచి అయితే వస్తున్నాయి. చాలా ఫ్రెష్ గా, చాలా స్వీట్ గా ఉన్నాయి. మేమైతే బాటిల్స్ లో తెచ్చుకున్నాం. ఇంకా అక్కడ నుంచి అయితే మా పిల్లలకి బొమ్మలు తీసుకోవడానికి అయితే వెళ్ళాం. మౌనిష్ అయితే అక్కడ ఉన్న అన్ని బొమ్మలతో ఆడుకుంటున్నాడు, అన్నిటిని ట్రై చేస్తున్నాడు. షాప్ అంతా ఆగమాగం చేసి వచ్చిండు. లాస్ట్ కి అయితే 2 రిమోట్ కంట్రోల్ హెలికాప్టర్లు అయితే తీసుకున్నాం. రూమ్ కి వచ్చిన తర్వాత కూడా దాంతో ఆడుతూనే ఉన్నాడు. ఇంకా రూమ్ కి వచ్చాకైతే కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ మధ్యలో ఒక దగ్గర అయితే టీ కోసం ఆగాము. టీ తాగితే డ్రైవింగ్ చేసే వాళ్ళకి రిఫ్రెష్ గా ఉంటుందంట. మీకు కూడా అలాగే ఉంటుందా? కామెంట్ చేయండి. నైట్ 10 వరకు అయితే ఒడ్లకొండకు వచ్చేసాము. అక్కడ నుంచి మా కార్ తీసుకుని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. మా ఇంటికి వెళ్ళేసరికి మా పిల్లలు అయితే పడుకోలేదు. ఇంకా వాడైతే హెలికాప్టర్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే పోయేటప్పుడు మరీ చెప్పిండు రిమోట్ కంట్రోల్ హెలికాప్టర్ కావాలి అని. ఇంకా హెలికాప్టర్ పట్టుకొని అయితే పక్కనే పెట్టుకొని పడుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.